నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ నెలలో మనకి ఉండ్రాలు తద్దుందండి. ఎప్పుడు మాట్లాడుకోలేదు మనం ఉండ్రాల తద్ది గురించి. కొంతమంది నోములు నోచుకుంటారు కదండీ! ఉండ్రాల తద్ది కూడా మీకున్నాయా? లేవు. ఓకే. ఏం చేస్తారు? ఏంటి? మహాలయ పక్షాల్లో వచ్చే తదియ. ఆహా! ఆహా! మహాలయ పక్షాల్లో వస్తుంది. ఓహ్! ఈ మహాలయ పక్షాల్లో వస్తుందంటే ఇది రెండో రోజు అనుకోండి. తదియ అంటే తృతీయ. అట్ల తద్ది. హ్మ్. అదే ఉండ్రాళ్ళ తద్ది. మళ్ళా మనకి అట్ల తద్ది కూడా ఉంది కదా! అప్పుడు కూడా తృతీయ రోజునే అట్ల తదియ చేస్తారు. ఇప్పుడు కూడా తృతీయ రోజునే ఉండ్రాళ్ళది నోము జయ అది. అందరూ చెయ్యరు. హుహు. కాకపోతే అట్ల తద్ది నాడు చేసినట్టే ముందు రోజు తలంటి పోసుకోవటము, హ్మ్. ఎవరికి వాయనం ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి పసుపు, కుంకుమ, తర్వాత ఏమో నూనె, అన్ని సునిపిండి, ఆ! ఆ! కుంకుడుకాయలు పంపించి తలంట్లు పోయిస్తారు. హ్మ్. ముందు రోజు అందరూ తలంట్లు పోసుకుని గోరింటాకులు పెట్టుకుంటారు. ఓహ్! సేమ్. ఇవాళ పొద్దున సేమ్ ఉండ్రాళ్ళ తది. అట్ల తద్దికి అట్లా ఏం చేస్తాం, ఆ! దీనికి కూడా అంతే. దీనికి ఏంటంటే ఈ తల్లి పిల్లకి ఇవ్వాలంటారు. ఆహా! పొట్టి పిల్లలకే కన్ని వాయనాలు లేదా ముత్తైదు వాయనాలు కాకుండా తల్లి పిల్ల ఖచ్చితంగా ఉండాలి. ఓహోహో! ఒక తల్లి పిల్లకి ఇస్తారు. మిగిలిన వాయినాలు మామూలే. ఈ తర్వాత మర్నాడు పొద్దున్నే తెల్లవారుజామున ముందు రోజు రాత్రే అన్నం వండేసుకుని గోంగూర పచ్చడి, ఉల్లిపాయల పులుసులు అవి చేసుకుంటారు. ఉల్లిపాయల పులుసు మా ఇళ్ళల్లో అలవాట్లేదు. మేము ఏదో పచ్చడి, తోటకూర పులుసు అవి ఏవో చేసేవాళ్ళు. పొద్దున్నే భోజనం చేసి హ్మ్. తెల్లవారుజాము బాగా తెల్లవారేదాకా చక్కగా ఆటలాడుకున్న ఆడపిల్లలందరూ కలిసి చేసేవాళ్ళు. అక్కడి నుంచి తెల్లవారిన తర్వాత మరి ఉండ్రాళ్ళు నివేదన చేసి గౌరీ పూజ చేస్తారు. ఓహో! ఉండ్రాళ్ళలో పచ్చి ఉండ్రాళ్ళు కూడా చేసుకుంటారు. మామూలుగా నేను చెప్పాను కదా నీకు, బెల్లము, బియ్యపిండి, నెయ్యి, పాలు వేసి చలివిడి చుడతారు. ఆ! పచ్చి చలివిడి. ఆ ఉండ్రాళ్ళైనా ఇస్తారు. లేదా మనం ఉడకబెట్టిన ఉండ్రాళ్ళు చేస్తాం కదా, ఆ! ఉడుకు ఉండ్రాళ్ళు అవైనా. ఓహో! వారి ఊరి గ్రామాచారాలను బట్టి ఆ దేశాచారం ఎలా ఉందో అలాగా అలాగా. వీటిని 5 వాయినాలు ఇస్తారు. 5 ముత్తైదువులకి ముత్తైదువులు ఉండాలి. 5 ముత్తైదువులు, ఒక తల్లి పిల్ల. ఓహోహో! అక్కడ పోతురాజుని పెడతారు. అంటే ఒక ఆమెకి భర్త, వైఫ్ ఆ, అండ్ హస్బెండ్ ఇద్దరు పెడతారు. ఒక జంట ఉండాలని ఉండాలి. పెడతారు. దీనికి కూడా కొన్ని ఊళ్ళల్లో, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఇలా పోతరాజుని పెట్టడం కూడా ఉంటుంది. ఇది ఏది? ఉండ్రాళ్ళ తద్దె కూడా. హుహు. ఉండ్రాళ్ళ తద్దె కూడా ఇది ఏంటంటే ఈ ఈ రోజున, ఈ తద్దె రోజున గౌరీ పూజ చాలా మంచిది. మనకి గౌరీ తృతీయ అని చేస్తారు. మన ప్రాంతాల్లో చెయ్యం. కానీ వినాయక చవితి ముందు రోజుని, వినాయక చవితి ముందు రోజు ఏమొచ్చింది మనకి, చవితికి ముందు వచ్చేది తదియే కదా. తదియే గదా! గౌరీ పూజ చేస్తారు. ఈ కర్ణాటక ఆ ప్రాంతాల్లో, అనంతపురం ఆ వైపు కూడా గౌరీ తృతీయ అని అమ్మవారిని ఆహ్వానించి, మర్నాడు మీ అబ్బాయి పుట్టినరోజు ముందు రోజు నిన్ను ఆహ్వానిస్తున్నామని పిలుస్తారు. ఓహోహో! ఇల్లంతా బాగా పసుపు కుంకాలతో అలంకరించుకుని హ్మ్. హ్మ్. వచ్చిన వాళ్ళందరికీ బాగా వాయినాలు ఇచ్చి అలా పెట్టుకుని మర్నాడు గణపతిని పెట్టుకుంటారు. ఓహో! అట్లాంటి ఆచారం ఉంది. అదే తృతీయ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ గౌరీ తృతీయగానే దీన్ని భావించాలి. ఉండ్రాళ్ళ తద్ది రోజున గౌరీ పూజే చేస్తారు. మా ఇంట్లో లేదు, మేము చేసుకోవచ్చా అలాంటి ప్రశ్నలకి నేనైతే సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఇది గ్రామాచారాలు, దేశాచారాలని బట్టే నడుస్తాయి ఈ తద్దెలు. అదేలెండి. ఎవరిళ్లల్లో ఉందో వాళ్ళు మాత్రం మానకుండా చేసుకోండి. క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదా జయ, ముందుకెళ్ళాలి కదా అవును. మన మన పద్ధతులు. మీ అవును. ఇంట్లో ఉంటే మా అమ్మ చేసేది మేము చేయట్లేదు అని అనకుండా, మీ అమ్మ ఏం చేసేదో, మీ పెద్దక్కైనో, మీ మేనత్తనో కనుక్కుని మీరు చేసుకోండి. మనం ఉంటే ఏం చేస్తున్నాం జయ లోకసహజంగా, అసలు రాఖీ పండగ మందా? కాదు. మనం ఇప్పుడు ఈసారి రాఖీ పండగలకి నాకు ఎన్ని ప్రశ్నలు తెలుసా జయ. కిందటి సంవత్సరం, ముందు సంవత్సరం కూడా ఏ టైంకి కట్టాలి ముహూర్తం, అన్నయ్యకి ముందు బొట్టు పెట్టాలా, హారతి ఇవ్వాలా, హ్మ్. హారతి ఇచ్చి రాఖీ కట్టాలా, రాఖీ కట్టి హారతి ఇవ్వాలా, నాకు తెలీదమ్మా. ప్రతి వాళ్ళకి నాకు తెలీదు, నేను ఎప్పుడు కట్టలేదు. ఇది మన ప్రాంతపు ఆచారం కాదు. హ్మ్. చేసుకుంటున్నాం కదా, చేసేసుకుంటున్నాం గదా! చక్కగా. చేసేసుకుంటున్నాం. అందరూ చేస్తున్నారు. అవునండి. అసలు రాఖీ కట్టని వాళ్ళు లేరమ్మా. పనివాళ్ళ వేరే ఊళ్ళ నుంచి వచ్చి మరీ రాఖీ కోసం వాళ్ళు ఎవరైనా మన పద్ధతులు నేర్చుకుంటారా అని అనిపిస్తుంది జయ నాకు. సినిమాల వల్ల ఇది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అవును. తర్వాత క్రమంగా రాఖీ కట్టిస్తే ఏదో బ్రదర్లీ సిస్టర్లీ ఫీలింగులు ఉంటాయని బలవంతంగా రాఖీలు కట్టించే సినిమా సాంప్రదాయాలు కూడా వచ్చినాయి. హ్మ్. తర్వాత బజరంగ్ దళ్ వాళ్ళు రాఖీలు కట్టడాలు అవి వచ్చినాయి. ఒక స్నేహం ఆపేక్షతోటి కట్టేది రక్షాబంధనం, దాన్నేమో బ్రదర్ అండ్ సిస్టర్ ఫీల్లోకి మార్చాం. అది మన ఇంట్లోకి వచ్చేసింది. తెలుగునాట అసలు రాఖీలు కట్టని వాళ్ళే లేనట్టుగా అయ్యారు ఇప్పుడు. అవును. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, నా అంత వయసు ఉన్న వాళ్ళు కూడా రాఖీలు కట్టేవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో లేదు, మన ప్రాంత పద్ధతి కాదు, వాళ్ళు కడతారు, మనం ఇది చేసుకోము అని అనం. కానీ మనదైన యమద్వితీయని ఎవ్వరూ పాటించరు. హ్మ్. భగిని హస్త భోజనం మన తెలుగు క్యాలెండర్లో రాయబడి ఉంటుంది. అవును. అవును. ఎవరు చేయరది. చెయ్యం.
ఇప్పుడు ఈ ఒక 4-5 ఏళ్ళుగా మనం బాగా ప్రచారం చేసాం. మన ముందు కూడా గురుగారులు 2-3 ప్రచారం చేశారు. ప్రవచనకర్తలు ప్రచారం చేసి కొంచెం పబ్లిక్లోకి వచ్చింది అవును. అవును రమ్మగారు. కదా. కరెక్ట్ అండి. యమద్వితీయ ఎవ్వరు చేయరు. మనకు అక్కర్లేదుగా. మన వైపు లేనిది హిందీ వాళ్ళు మాత్రమే చేసుకునేది మనం ఎట్లా చేసుకున్నామో, మన ఇంట్లో ఉండేవి, మన ప్రాంతంలో ఉండేవి మనం ఎందుకు మానేయాలి? నాకు తెలియక అడుగుతా. అసలు అంతేగా. చేసుకోవద్దు. మీ ఇంట్లో ఉంది, మా అమ్మ చేసేదండి అని రాయొద్దు దయచేసి. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మా చిన్నప్పుడు మేము కూడా చేసేవాళ్ళు అని చెప్పకండి. ఇప్పుడు మీరేం చేయగలరో అది చెయ్యండి. మాకెందుకు, మీ ఇంట్లో ఉందో లేదో మనకు అక్కర్లే, ఎవరికి అక్కర్లా. అంతే. మీరు చేస్తున్నారా లేదా అనేది మీకే కావాలమ్మా, ప్రపంచానికి ఎందుకు? పోనీ అవన్నీ చేయవు నువ్వు. తెల్లవారుజామున లేచి భోజనం చేయి, లేదు చేయవు, అది కూడా నీ వల్ల కాదు. గౌరీ పూజ చేసుకో కనీసం, అదైనా చేయొచ్చుగా. ఉండ్రాళ్ళు నివేదన అదైనా ఇవ్వండి, అదైనా చేయొచ్చుగా. మన ఇంట్లో ఉంటే ఆ విధానాన్ని మానబోకండి. గోరింటాకు పెట్టుకోవటం సీజన్లో మంచిది. పొద్దున్నే లేచి ఆ చల్లటి వాతావరణంలో తిని ఆడుకోవటము సంవత్సరానికి 2 సార్లు చేస్తాం. అవునండి. అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. ఆ అవకాశం లేదు, పోనీ అవి ఏమీ లేవండి, మనకి ఆరోగ్యం లేదు, అవకాశం లేదు, పూజ చేసుకునే అవకాశం ఉంటుందిగా కనీసం. ఈ రోజున ఉండ్రాళ్ళు గౌరీదేవి నివేదన పెట్టి ఆ కథ ఏదో చెప్తారు, చిన్న కథ. ఒక రాజుగారికి ఒక వేశ్యాగమనం అలవాటు ఉండేది. అంతకుముందు ఆయన భార్యతో ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళు నోములు చేసుకోవటం తెలుసు ఆయనకి. ఆయన అడిగేట, నువ్వు ఎందుకు నోవు చేసుకోవట్లేదు, రేపు ఇది ఉంది కదా, ఉండ్రాళ్ళ తద్ది ఉంది కదా, నోవు చేసుకోమన్నట్టు. ఆవిడ నేను చేసుకోను అందుకు, నేను చేసుకోను, గౌరెవరు, నేనే గౌరిని, అలంకారం చేసుకుంటే నేను గౌరీదేవిలా కనపడతానని నాట్యం చేసే అలంకారాలు అవి వేసుకుంది. ఆవిడ పొగరబోత్తనానికి ఆవిడకి తీవ్రమైన అనారోగ్యం వచ్చేసింది. అయితే చాలా అనారోగ్యం పడి ఇక రాజుతోటి సంబంధం కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తే ఆవిడ ఒక బ్రాహ్మణ్ణి ఆశ్రయిస్తే ఆయన చెప్పాడు, నువ్వు ఎక్కడో దేవీదేవతల్ని అవమానించావు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆవిడ పూర్వాశ్రమంలో జరిగిందంతా ఆలోచించుకుని అప్పుడు మళ్ళీ గౌరీ ఆరాధన చేస్తే 5 సంవత్సరాల్లో మళ్ళీ ఆవిడ ఆరోగ్యం చక్కబడిపోయి ఆవిడ జీవితం మళ్ళీ మామూలుకి వచ్చింది. ఇంత పొగరబోతూ దైవారాధన మీద ఆసక్తి లేని ఆమెకే ఇలాంటిది వస్తే ఆసక్తిగా చేసే వాళ్ళకి ఎంత వస్తుంది మరి. కాబట్టి తప్పకుండా ఈ ఉండ్రాళ్ళ తదియ నోము నోచుకోవాలని, ఇంట్లో ఉంటే మన ఇళ్లలో చేసే పద్ధతి ఉంటే ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు. ఇది కనెగౌరి నోములని చేయిస్తారు చిన్నప్పుడే. ఉండ్రాళ్ళ తద్దు నోములు, అట్ల తద్దు నోములు చిన్నతనాల్లో చేయించే కొన్ని ప్రాంతాల్లో ఆ పద్ధతి ఉంది. వివాహం అయ్యాక తద్ది నోములు ఉన్నాయని 5 ఏళ్ల పాటు ఈ నోము నోచుకుంటారు. ఉద్యాపన చేసుకుంటారు. ప్రాంతాల వారీగా ఉద్యాపనల్లో తేడాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారు. 5 ముత్తైదులకి 5 తల్లి పిల్లలు పెట్టడం కూడా ఉంటుంది. ఓకే. 5 ముత్తైదులకి తలంట్లు పోయటం, బట్టలు పెట్టడం, మామూలు ఒట్టి వాయనం ఇవ్వటం కాకుండా వస్త్రము, అలంకారాలు, లక్కజోళ్ళు అన్నీ ఇస్తారు. సువాసన చిహ్నాలైన గాజులు, పువ్వులు, తర్వాత తమలపాకులు, రవికల బట్టలు, చీర గీర వస్త్రాలు, ఆభరణాలు అవన్నీ ఇచ్చి ఉద్యాపన చేసుకుంటారు. 5 ఏళ్ళు కనీసం. వివాహం అయిన తర్వాత 5 ఏళ్ళు చేస్తే దీనివల్ల ఏంటంటే గౌరీ శంకర్ల దాంపత్యంలాగా, అర్ధనారీశ్వర తత్వంలాగా ఉంటారు భార్యాభర్త. ఆరోగ్యానికి మంచిది, 5వ తనానికి మంచిది అని చెప్తారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ ప్రాంతంలో ఆచారం ఉంటే కనుక్కుని ఎంతో కొంత చేసుకోండి. లేకపోతే చేయాల్సిందేనని చెప్పట్లేదు నేను. ఉంటే చేసుకోండి. రైట్ అమ్మ.